ఆయన ఎంతసేపటికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఈ రకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగత ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి పనులలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రివ్యూలు చేస్తూ ఉన్నావో, రోజు ఎక్కడైతే సచివాలయానికి పోయి కూర్చుంటా ఉన్నావో, అవన్నీ కట్టింది మరి కేసీఆర్ గారే. అది కేసీఆర్ ఆనవాళ్ళు, అది లేకుండా చేస్తావా? మాట్లాడే ముందు, చెప్పే ముందు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇండివిజువల్స్ విల్ కమ్ అండ్ గో. కాకపోతే సిస్టమ్ కానీ, డెమోక్రసీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ లైవ్లో ఉంటాయి. వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగానికి బద్ధుడవై పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నీ మీద ఉంటుంది ముఖ్యమంత్రిగా. ఇవాళ విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఈ ప్రభుత్వానికి అధినేతగా ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి. మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు, కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి అయినా.